హాయ్ అండి. కీర్తి 143 ఛానల్‌కి స్వాగతం అండి. ఈ బట్ట 6 నెలలప్పుడు తెచ్చామండి ఇది. ఇప్పుడు బ్రీడింగ్ చేస్తుంది ఇప్పుడు ఇది. ఇంకా మా ఇంటి కోళ్ళని చూపిస్తాయండి. ఇది రేజా పెట్ట అండి. ఇది ఈ మధ్య గుడ్లు పెడతా ఉంది. 8 గుడ్లేమో పెట్టిందండి. పొదుకొస్తది ఇంకా. ఇదే ఈ పుంజేనండి ఇది ఆ పెట్టను క్రాసింగ్ చేసేది. మంచి ఫైటింగ్ ఉంది. పెట్ట కూడా మంచి ఫైట్ ఉంది కాబట్టి తీపిచ్చామండి. గుడ్లు తీపిచ్చాము. ఇది రసంగి పెట్టండి. దీనికి 2 పిల్లలు ఉన్నాయి. కాకపోతే ఇది మా ఇంటి పెట్టండి. దీనికి రాంపూరి పుంజుకి క్రాసింగ్ తీపిస్తే వచ్చిన పిల్లలండి అవి. ఇవి ఒక 4 పిల్లలు ఏమో ఉన్నాయి. దీని గుడ్లు అమరావతి క్రాసింగ్ చేపిస్తే 10 గుడ్లు పెట్టండి. వేరే నాటు పెట్ట కింద పొదగేసాము. కానీ దీని పొదగేయకుండా దీని పిల్లలు మళ్ళీ తిప్పుతుందండి. మళ్ళీ ఇదే పొదగేయలేదు మళ్ళీ, కానీ ఇదే తిప్పుతూ ఉంది 4 పిల్లల్ని. ఇది మా ఇంటి పెట్టండి. దీని ఇంకా 2 పట్టాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా ఈ 2 దాని అండి పట్టాలు. ఈ 2 పెట్టలే గుడ్లోకి వచ్చితే ఇంకా గుడ్లోకి వస్తాయి. ఈ డేగ పెట్ట ఒకటి, రసంగి ఇది నెమిలి పెట్ట ఒకటి. ఇది నెమిలి పెట్టండి, రెచ్చివాటమే కానీ వీడియోలో తోక కిందికి ఉంది కొద్దిగా. ఇది పెట్ట కూడా డబుల్ బాడీ వస్తుంది. ఇది 2 ఇంటి పెట్టలే. ఈ వాటి జతలో ఉండే పుంజి పిల్ల. ఇది కూడా కొంచెం కాలు దెబ్బ తగిలింటే గాబులు వేసానండి దీన్ని. పిల్లేమో బాగా హైట్ 23 దాకా ఉందండి. ఇది బాగుంది కానీ కాలుకి దెబ్బ తగిలింది, అందువల్ల లోపల వేసాం. తర్వాత ఇది వచ్చి పంజాబీ రేజా అండి. ఇది కూడా గుడ్లు పెడుతుంది. అదే డేగ పుంజే దీన్ని కూడా క్రాసింగ్ చేస్తుంది. దీని ఫైటింగ్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది బాగా కొడుతుంది. ఏ కొనైనా బాగానే, దానికి భయపడకుండా బాగానే తగులుతుంది. బాగా కొట్టడం కూడా, కాళ్ళు ఆడియడం కూడా బాగా స్పీడ్గా ఆడిస్తుంది. ఇది తెచ్చానండి వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఆ పిల్లలు వచ్చి అమరోహా పుంజుకి దీన్ని క్రాసింగ్ చేయించామండి. పిల్లలు దాని అమరోహా టైపే ఉన్నాయి కానీ బుడ్డగా ఉన్నాయండి. అమరోహా బుడ్డ ఉంటుంది కాబట్టి ఇవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న పిల్లల టైపులో. ఇవి చేసి 3 రోజులు అయిందండి పిల్లలు. 3 రోజుల పిల్లలు. ఇది దాని తల్లి, వాటి తల్లి. బాగున్నాయండి పిల్లలు. ఇది వచ్చి నాటు పెట్టండి. దీని కింద మా ఇంటి పెట్ట అని చెప్పా కదా, దాని గుడ్లు వేసాము దీని కింద. వేసి 3 రోజులు అయింది. పెట్ట పిల్లలు బాగా చేస్తుందండి ఇది. దానికోసమని పెట్టని తెచ్చుకున్నాం. నా దగ్గర 4 కార్లు వరకు చేసింది. పిల్లలు బాగా కాపాడుతుంది కానీ తొందరగా నెల పిల్లల్లోపే ఏడదోలి మళ్ళీ గుడ్లో పెట్టేస్తుంది. ఇదండి రేజా పెట్ట, పంజాబీ రేజా అండి. అటు పక్కది పంజాబీ రేజా, ఇటు పక్కది వచ్చేసి రేజా పెట్టండి. దీని తల్లి మన దగ్గర ఉంది. ఇటుపక్క రేజా పెట్టది తల్లి, దాని తల్లి మన దగ్గర ఉంది. దాని రెండింటికి క్రాసింగ్ ఇదే. దీని కూడా ఫైటింగ్ కూడా బాగుంటుందండి. ఇది ఫైటింగ్ బాగుంటుంది, కాళ్ళు మంచిగా ఆడిస్తుంది, మెడలు ఇక్కడంతా బాగా కొడుతుందండి. దానివల్ల చూసి దీన్ని బ్రీడింగ్ వేసాను దీన్ని. అటుపక్కది నాటుది, అది గుడ్లు పెడుతుంది. అది కూడా వీటిల్లో ఒకదానికి గుడ్లు, దీని గుడ్లు, ఈ పెట్ట గుడ్లు దాని కింద పొదగేయాలనుకుంటున్నాం. ఆ రేజా పెట్ట సేల్ అయిపోయిందండి. అది వేరే వాళ్ళకి అమ్మేసాము. అది గుడ్లు పెట్టిన తర్వాత తీసుకుపోతామన్నారు. ఇది మన ఇంట్లో రేజా పెట్ట. దీనికి మన తూర్పు జాతి పుంజ చేతనే క్రాసింగ్ చేయించాం. పిల్లలు అయ్యి 7 పిల్లలు ఏమో ఉన్నాయి. మొత్తము తెల్ల పుంజు ఉంటే ఒకటి తెల్ల పుంజు చేతనే తీపిచ్చామండి. ఇది పిల్లలు చూడండి, పిల్లలు బాగుంటాయి, క్వాలిటీలోనే ఉన్నాయండి పిల్లలు కూడా. పెట్ట కూడా సేల్కి ఉందండి. ఇది ఎవరికన్నా కావాలంటే పెట్ట ఇచ్చేయాలనుకుంటున్నాం.
చూడండి. పెట్ట కూడా ఫైటింగ్ బాగుంటుంది. దీనికి కటా కూడా వస్తుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.